షర్మిల ఎపిసోడ్ పైన క్రాస్ ఫైర్ లో సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లక్ష్యాలే తప్ప వైఎస్ కుటుంబంలో గొడవలు లేవన్నారు. షర్మిల పట్ల అన్నగా జగన్ ప్రేమ ఎంత మాత్రం తగ్గలేదన్నారు. రాజకీయంగా షర్మిల తప్పటడుగులు వేశారన్నారు. ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదన్నారు సజ్జల. బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి సంబోధిస్తుంటారు. చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి ఏం న్యాయం చేస్తారని అపోజిషన్ స్లోగన్ తీసుకున్నారు. పొద్దుపోయి మాట సింప్లిఫై చేయడం ఇష్యూస్ను రాజకీయ పొలిటికల్ పార్టీస్ రాజకీయం వేరు, ఇది పొలిటికల్ ఇది అనుకుంటున్నాం. పొలిటికల్ పెద్ద ఇప్పుడు 50 ఏళ్ల దగ్గరకు వచ్చారు అంత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరు పొలిటికల్ అంబిషన్స్ పొలిటికల్ ఇవి ఉంటాయి. వేరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు తన వైపు నుంచి ఇట్లా వద్దు ఇట్లా ఉండాలని అయితే ఏ రోజు చెప్పాల. ఆ ఆదరణ కానీ అవి కానీ ముందు నుంచే ఉన్నాయో కంటిన్యూ అవుతున్నాయి. షీ చోజ్ దట్ లైన్. షీ షుడ్ హ్యావ్ ఇక్కడ అన్నప్పుడు తెలంగాణకి నా జీవితం అంకితం ఉన్నారు, కంటిన్యూ అయి ఉండాల్సింది. కాకుండా మళ్ళీ అక్కడికి వచ్చారు. ఓకే, దాని మీద మేమేమన్నట్టు ఎఫెక్ట్ చూపించదా మీకు? ఎక్కడ ఎలక్షన్ హీరింగ్లో కావచ్చు, ఓటు వేసే పద్ధతి అప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఉన్న వాళ్ళు వర్టికల్ డివిజన్ ఏమైనా వచ్చే అవకాశం ఎట్లుంటుంది? షీఈ్ రిప్రజెంటింగ్ ఏ పొలిటికల్ పార్టీ, ఆల్రెడీ పూర్తిగా వైండప్ అయిపోయిన పార్టీ. దివాళా తీసి బూత్ బంగ్లా లాగా ఉండేదాన్ని ఈయన దానికి సున్నం కొట్టి ఏదో చేయాలని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఎఫెక్ట్ అది అక్కడికి వచ్చింది. కానీ ఒక డిస్కషన్ కడపలో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి పార్టీ క్లాస్. 100 కంటే తక్కువ వచ్చింది, అది గతం. ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత అది మారొచ్చు అని తెలంగాణ నుంచి నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి సీఎంగా అక్కడికి వెళ్ళి అన్నగా తోడుంటాను, సీఎం అయ్యేదాకా కాపలా కాస్తాను అని చెప్పారు. మరి అవన్నీ ఇంపాక్ట్ చూపించమంటారు? పక్కన ఉన్న సీఎం వచ్చి మోరల్ సపోర్ట్. రేవంత్ రెడ్డి ఎవరైతే తెలంగాణ నుంచి ఆమె తరివేసిన రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి తను చెప్పడం ఒకటి, అది వదిలేసి ఆ రేవంత్ రెడ్డి ఎవరు రిప్రజెంటేటివ్, ఎవరితో బాగా ఇదిగా ఉన్నారు? జగన్ మన చంద్రబాబు నాయుడు గారితో పూర్తిగా ఉన్నప్పుడు. అంటే మీకు ఎవరు నచ్చకపోతే వాళ్ళందరూ చంద్రబాబు గాడిని కట్టేస్తారు కాదా? ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు మనిషి కాకుండా ఇంకో రకంగా సరే కాంగ్రెస్కి వచ్చారు కాదనం. ఈరోజు ఆయన ఓ పొజిషన్ గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా ఉన్నారు కాబట్టి దాని జోలికి పోవు. నా పాయింట్ వచ్చేసి ఎక్కడైతే ఇక్కడి నుంచి వచ్చేసి ఆయన సీఎం చేయాలనుకున్నప్పుడు ఇంకోటి చేయాలనుకుంటే చెప్పడం నేను తప్పు పట్టట్లా. బట్ దానికి యాక్సెప్టెన్స్ ఎంత ఉంటుందంటే జనం ఫూల్స్గా చూస్తుంటే అసలు ఇక్కడ ఈ స్టేట్కు సంబంధించినంతవరకు ఉన్నట్టుండి ఒకరు వచ్చేసి నీ క్లెయిమ్ పెట్టేసి అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ ఈయన ఉన్నట్టుండి వచ్చేసి ఊరికి సడన్గా ఇచ్చి నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకును కాబట్టి నాకు ఇచ్చేసేయండి, నేను ఇవన్నీ కోరికలు తీరుస్తానంటే ఎందుకు ఇస్తారు? ఎందుకు చేస్తారు జనం?